ఆచి చికెన్ మసాలా. పోలవరం జిల్లా దేవిపట్నం మండలంలో నేలకోట కొండపై తిష్టవేసిన పెద్ద పులి స్థానికుల కంటపడింది. ప్రస్తుతం రామదుర్గం కొండపై మకాం వేసిన పెద్ద పులిని స్థానికులు వీడియో తీశారు. మనుషుల్ని చూసిన పెద్ద పులి ఎలాంటి దాడి చేయకుండా వెనుకడుగు వేసింది. పాపికొండల అభయారణ్యం నుంచి బయటకొచ్చిన తర్వాత గత 40 రోజులుగా సంచారం చేస్తూ దేవిపట్నం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఖాళీ చేసిన గ్రామాల వద్దకు పెద్ద పులి చేరుకుంది. 4 రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చి మైదాన ప్రాంతంలోని సీతానగరం మండలం పెద్ద కొండేపూడి పరిసర గ్రామాల వద్దకు రావడంతో కలకలం ఏర్పడింది. కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ పోలవరం జిల్లా నేలకోట అడవి ప్రాంతంలోకి చేరుకోవడంతో పోచమ్మగండి, శరభవరం పరిసర గిరిజన గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అవసరం లేకుండా అడవి ప్రాంతాలకు వెళ్లొద్దని, గుంపులుగా మాత్రమే సంచరించాలని సూచించారు. అటవీ శాఖ ప్రత్యేక బృందాలు పెద్ద పులికి అమర్చిన రేడియో కాలర్ నుంచి వస్తున్న సిగ్నల్స్ ద్వారా వెంబడిస్తున్నారు. మరోవైపు కొండపై తిష్టవేసిన ఈ పెద్ద పులికి ఆహారం లేదని అంచనా వేస్తున్నారు. పెద్ద పులి సంచారం నేపథ్యంలో స్థానిక పోలవరం నిర్వాసిత ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్లలేకపోతున్నారు. తమ పశువులపై పంజా విసురుతుందని భయపడుతున్నారు. దేవిశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఎస్ ప్రసాద్. రెహానా, ప్రస్తుతం దేవిపట్నం మండలం నేలకోట కొండపై పెద్ద పులి తిష్టవేసింది. దీన్ని ఇప్పటి వరకు చూస్తే కనుక ఈ పెద్ద పులిని సంబంధించి ఫారెస్ట్ అధికారులు డ్రోన్లు, అదేవిధంగా ఇతర ఏదైతే డ్రోన్ ద్వారా బంధిస్తారు, దీని కదలికలను బంధిస్తున్నారు. ప్రస్తుతం తొలిసారిగా చాలా రోజుల తర్వాత సాధారణ ప్రజలు కూడా ఈ పెద్ద పులి కంటపడింది. కొంతమంది స్థానికులు ఈ నేలకోట కొండపైకి వెళ్లిన నేపథ్యంలో వారికి ఈ పెద్ద పులి ఎదురుపడింది. దీంతో వాళ్ళు తమ సెల్ ఫోన్ లో ఈ పెద్ద పులిని ఏదైతే బంధించడం జరిగింది, ఆ సమయంలో కూడా పెద్ద పులి వారిపై ఎలాంటి దాడి చేయకుండా వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఫారెస్ట్ అధికారులు ముందు నుంచి చెప్తున్నట్టుగా ఈ పెద్ద పులి కారణంగా మనుషులపై అటాక్ చేయదు. ఎందుకంటే ఇది వచ్చిన ప్రాంతం దాదాపు అడవి ప్రాంతం, ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించి మళ్ళీ ఇక్కడ పట్టుబడి గత 40 రోజుల నుంచి కూడా మరోసారి పాపికొండల అభయారణ్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత 40 రోజులుగా ఇదే ప్రాంతంలో తిరుగుతుంది. పోలవరం జిల్లా, కాకినాడ జిల్లా ఏలూరు ప్రాంతం. మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తున్న క్రమంలో ప్రస్తుతం దేవిపట్నం ప్రాంతం వద్ద ఏదైతే ఈ పెద్ద పులి తిష్టవేసింది. అయితే ఇది చూస్తే కనుక ఇప్పుడు గత 4 రోజుల నుంచి కూడా ఈ పెద్ద పులి కదలికలు అనేవి ఆసక్తికరంగా మారింది. ఒక కొండపైకి చేరుకుంది. ఆ కొండపైనే తిష్టవేసిన పరిస్థితి ఉంది. 4 రోజుల క్రితం మైదా ప్రాంతంలో ప్రవేశించి పెద్దకొండేపూడి సీతానగరం మండలం, అంటే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెద్దకొండేపల్లి వద్దకు వచ్చిన నేపథ్యంలో ఇది తిరిగి మళ్ళీ రాజమండ్రి వైపు వచ్చేస్తుందా అనే అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం చూస్తే కనుక ఈ పులి ఎగ్జాక్ట్ గా ఆ కొండపైన దాదాపు 400 మీటర్ల ఎత్తుగా ఉండే ఒక కొండపైన ఈ పెద్ద పులి తిష్టవేసిన పరిస్థితి ఉంది. దీంతో తదుపరి దీని కదలికలు ఎటువంటి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. చెప్పాలంటే శీతాకాలంలో ఈ పెద్ద పులి ఈ ప్రాంతంలో ప్రవేశించి ప్రస్తుతం నడి వేసవిలో కూడా ఇక్కడే సంచరిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో రానున్న రోజుల్లో ఈ పెద్ద పులి ఎటు వెళ్తుంది, అసలు దీన్ని బంధిస్తారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. మరోవైపు చూస్తే కనుక ఈ ప్రాంతం దీనికి చాలా అనువుగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం వేసవి కావడంతో అక్కడే రామవరపు ఆవ అనే పెద్ద చెరువు ఉంది. 1500 ఎకరాల్లో విస్తరించిన చెరువు ఉంది. అక్కడ నీళ్లు కానీ అక్కడే గోదావరి కూడా ఉంది, నీటి సౌకర్యం కూడా ఉంది. అదేవిధంగా ఈ పెద్ద పులి ఈ కొండల వద్ద దీనికి అనుభవం ప్రాంతం నేపథ్యంలో అక్కడే టెస్ట్ వేసినట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ సాధారణ గిరిజనులు అయితే తీవ్ర ఇబ్బందులు పడతారు. ఈ ప్రాంతం ఏదైతే ప్రస్తుతం పెద్ద పులి టెస్ట్ వేసిన నేలకోట, పూడిపల్లి, రామదుర్గం, అదేవిధంగా శరభవరం, గండిపోసమ్మ ఈ ఆలయం ఈ ప్రాంతాలన్నీ కూడా పోలవరం నిర్వాసిత ప్రజలు తిరిగే ప్రాంతాలు. అంటే వాస్తవానికి ఈ గ్రామాలన్నీ కూడా దాదాపుగా ఖాళీ చేయడం జరిగింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం. అయితే అక్కడ పశువులు, అదేవిధంగా ఇతర వ్యవసాయ పనుల కోసం ముఖ్యంగా అడవుల్లో పడసాయం, జీడి మామిడి వంటి చెక్కల వంటి వేరుకునేందుకు కూడా వెళ్తారు. వారందరికీ కూడా ప్రస్తుతం పెద్ద పులి భయం ఏర్పడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే పోలవరం జిల్లా ఫారెస్ట్ అధికారి, జిల్లా ఫారెస్ట్ అధికారి శివకుమార్ దంగల్, అదేవిధంగా ఇతర అధికారులు, అదేవిధంగా ఫారెస్ట్ సిబ్బంది ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తారు. గుంపులుగా వెళ్ళాలి, ఒక్కరే వెళ్ళొద్దు, అదేవిధంగా పశువులను కూడా వదిలిపెట్టడానికి కూడా ఇప్పటికే దాదాపు ఈ పెద్ద పులి 30 వరకు కూడా పశువులను చంపేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా దూడల్ని, ఆవు దూడల్ని, అదేవిధంగా చిన్న లేక దూడలను కూడా ఈ పెద్ద పులి పంజా విసురుతున్న పరిస్థితుల్లో ఇక్కడ ఈ రానున్న రోజులు అంటే ఇక్కడి నుంచి ఈ పెద్ద పులి సంచారం ఎటు ఉంటుందంటే వాస్తవానికి
పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు ఈ ఫిబ్రవరి 14న. అక్కడి నుంచి వెనక్కి వచ్చేసింది. దీంతో మరోసారి తిరిగి పాపికొండల అభయారణ్యంలోకి వెళ్ళిపోతుందా అనే అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ కొండపైన టెస్ట్ వేసిన నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు ఏం చేయబోతారు, ఇప్పటికే రిస్కీ బృందాలు అయితే సిద్ధంగా ఉన్నారు దాన్ని బంధించేందుకు. ఎందుకంటే మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించి మళ్ళీ తిరిగి బంధించాలని చెప్పి మరోసారి బంధించాలని చెప్పేలాగా బంధిస్తే కనుక ఇక్కడ స్థానికుల్లో భయాందోళన అయితే తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తారో చూడవలసింది. అయితే ఈ పెద్ద పులి మాత్రం చాలా కదలికలు అయితే ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతానికి కొండపైకి చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ స్థానిక గిరిజనులు అయితే భయాందోళన చెందుతారు. ఓకే ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. త్వరగా రండి.